చేనేత కార్మికుడికి పొదుపు అలవాటు చేసి వారి ఆర్థిక భద్రత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన థ్రిఫ్ట్ పథకం గడువు ముగిసి 3 నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాల్లో జమ కావకపోవడంపై నేతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్రిఫ్ట్ పథకం మే 2025 నాటికే ముగిసినా కార్మికుల ఖాతాల్లో డబ్బు జమ కావటం లేదు. డబ్బుల కోసం చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లినా స్పందన లేదని నేతన్నలు వాపోతున్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నేత కార్మికులకు, వస్త్ర ఉత్పత్తి రంగంలోని అనుబంధ కార్మికులకు పొదుపు నేర్పేందుకు థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించారు. మరమగ్గాల కార్మికులు, అనుబంధ రంగాలైన డయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్, బ్లీచింగ్, రోలింగ్ కార్మికులను ఈ పథకంలో అర్హులుగా చేర్చారు. పథకం కాలపరిమితి 36 నెలలుగా ఉండేది. కానీ కరోనా సమయంలో అప్పటి వరకు ఉన్న మొత్తాన్ని నేతన్నల ఖాతాల్లో జమ చేశారు. పవర్లూమ్ కార్మికులు కూలీ డబ్బుల నుంచి 8% మేరకు నెలకు గరిష్టంగా 1200, ఇతర రంగాల కార్మికులు గరిష్టంగా 800 రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో జమ చేయాల్సి ఉంటుంది. కార్మికుడి బ్యాంకు ఖాతాలో ఎంత జమ చేస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం జమ చేస్తోంది. జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులకు మాత్రమే ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం వర్తిస్తుంది. మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిసి కార్మికులకు చెల్లించాల్సిన గడువు ముగిసినా ప్రభుత్వ వాటా ధనం జమ కాలేదు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 38 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు డబ్బులు జమ కాకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేత కార్మికులు నిరీక్షిస్తున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ డబ్బుల కోసం నెల రోజులుగా తిరుగుతున్నామని కార్మికులు తెలిపారు. తమ పొదుపు డబ్బులు తప్ప ప్రభుత్వ వాటా జమ కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా థ్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేయాలని నేతన్నలు కోరుతున్నారు. మేము 500 కట్టినాము. 500కి 500 ఇచ్చడానికి మీరు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు సమ్మతంగా లేదు. మీరు దయచేసి, ఎందుకంటే మీకు పెద్ద విషయం కాదు, ఇది కోటాను కోట్ల రూపాయలు కాదు, ఇదొక పెద్ద వ్యవస్థ కాదు, ఒక తృణప్రాయమైనటువంటి మా థ్రిఫ్ట్ ఫండ్ ఇది మా చేనేత కార్మికులది. మాదంతా కలిపి చేస్తే కరీంనగర్ జిల్లాలో 5.5-6 కోట్లు 7 కోట్ల విలువైన దాన్ని మీరు రోజుకు రేపు మారనుకుంటున్నారు. దయచేసి మాకు తొందరగానే రేపంటే రేపే విడుదల చేసి మమ్మల్ని కొంచెం రుణ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు ప్రభుత్వం 36 నెలలు ఉండే సార్, 26 నెలలకు అప్పుడు కరోనా వచ్చింది. కేటీఆర్ గారు అప్పుడు కరోనా పరిస్థితుల్లో వీళ్ళు థ్రిఫ్ట్ ఫండ్ కట్టలేరని అది 26 నెలలకే క్లోజ్ చేసి మాకు కరోనా టైంలో డబ్బులు ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము కట్టిన డబ్బులు మాకు వేస్తలేదు. దయచేసి ఈ థ్రిఫ్ట్ ఫండ్ డబ్బులు యథావిధిగా ఈ నెల 30 తారీఖు వరకు డబ్బులు పడేటట్టు చూడుర్రి. ఈ ఆర్డీ పైసల గురించి 3 సంవత్సరాలు దాటింది సార్. అది ఈ వచ్చే నెలలు వస్తాయి, నెక్స్ట్ నెలలు వస్తాయి, ఈ నెల లాస్ట్కి వస్తాయి అని చెప్పేసి 3 నెలల నుంచి జరుపుతుర్రు. ఈ పిల్లల ఫీజులు కట్టేది ఉంది, కాలేజ్ స్టార్ట్ అయినాయి. అప్పులు పట్టుకొచ్చినాం, అవి మిత్రులు అడుగుతుర్రు, లేకపోతే అసలు ఏమంటారు, బాగా ఇబ్బంది అవుతుంది. ఆర్డీ పైసలు వచ్చే రకంగా గవర్నమెంట్కు కోరుతున్నాం. ఆర్డీ పైసలు మాకు వచ్చే రకంగా ఏర్రి తొందరగా, ఎంత వీలైతే అంత తొందరగా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7,453 మంది చేనేత కార్మికులు థ్రిఫ్ట్ ఫండ్ డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో కార్మికుడికి కనిష్టంగా 50,000 నుంచి గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు రావాల్సి ఉండగా వాటి కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.